పక్కన రాజ్యంలోని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి పిల్లలు పుట్టిన కొద్దికి చనిపోవడం వల్ల ఆ రాజు పూజలు చేశాడు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం దేవి నవరాత్రుల్లో దర్శనం వచ్చింది. ఆ దేవి ఏమని చెప్పిందంటే, నువ్వు బతుకమ్మ పాప ఒక గౌరమ్మని తయారు చేసి ఒక పెట్టెలో పెట్టు. ఆ పెట్టెలో పుట్టాక ఆ బతుకమ్మ అని ఈ 9 నవరాత్రుల రోజు 9 రోజులు అని చెప్పు అనేసరికి ఆయన అదే విధంగా దేవిని రోజు పూజిస్తూ పక్కన పెట్టెలో ఉన్న దేవిని బతుకమ్మ బతుకు అనేసరికి ఆమె 9 రోజుల తర్వాత నిమజ్జనం, ఆ ఇంట్లో ఉన్న దేవిని నిమజ్జనం చేస్తూ ఆ పక్కన పుట్టిన దేవిని బాక్స్ ఓపెన్ చేయగానే ఆ పాప యథావిధిగా గౌరమ్మ దేవి అయి ఆ గౌరమ్మ దేవి పాపగా పుట్టిందనమాట. ఆ పాపనే ఇప్పుడు మనం జరుపుకునే బతుకమ్మ పండుగని తెలంగాణ తల్లి అందరికీ గౌరమ్మ దేవిగా ఈ 9 రోజులు గౌరమ్మ దేవిగా పూజలు చేస్తూ మనము పూజలు అందుకుంటాం.